మీ లైఫ్‌లో ఒక బ్యాడ్ డే అంటే అది మీ బాబుకి సంబంధించింది. అసలేం జరిగింది సార్? ఆ టైంలో ఏం జరిగింది? వాడు మెడ్రాస్‌లో ఇంజినీరింగ్ చేశాడు. హాలిడేస్‌కి వచ్చాడు. ఓకే. అంటే ఇంజినీరింగ్ అయిపోయింది. ఎగ్జామ్స్ రాసి వచ్చాడు. వాడి ఫ్రెండ్స్ సైకిల్ మోటార్ వాడుతుండట. వాడు ఎవరికో చెప్పి బండి తెప్పించుకున్నాడు ఇక్కడికి. వాడికి ఆ బండి ఇష్టం బాగా, బైక్. అది రైల్వే స్టేషన్లోనే ఉండిపోయింది అని ఒకరోజు ఒక పెళ్ళికి వెళ్ళి వస్తూ ఆ బండి తీసుకొని వస్తున్నారు. అప్పుడే కొత్తగా షిఫ్ట్ అయినాం మేము బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఫిలిం నగర్కి. తెల్లవారుదామని వస్తున్నారు. మార్నింగే లేచి వస్తున్నారు. అంటే షిఫ్ట్ అయినాం మేము. బాలకృష్ణ గారి ఇంటి ముందు ఒక అమ్మాయి చెట్లకు నీళ్ళు పోస్తుంటారు పొద్దుపూట. అక్కడ నీళ్ళు పోస్తూ సడన్గా అటు పరిగెత్తిందండి. వీడు సడన్ బ్రేక్ వేసి తిప్పిండి ఎట్లా, లేకపోతే గుద్దేది. ఓకే. వెనకాల కారులో మా చిన్న బాబు ఉన్నాడు, ముందు కారులో బైక్ మీద వీడు ఉన్నాడు. సో ఇట్లా తిప్పటమే అది స్లిప్ అయ్యి హెడ్ డివైడర్ కొట్టుకుంది స్పాట్లో. అది అది ఇప్పుడు మళ్ళీ నీ ఇంటర్వ్యూ బంద్ అయింది కాసేపు, అందుకని వద్దు ఆ టాపిక్ ఎక్కువ. స్పాట్లోనే పాపం వెళ్ళిపోయాడు. ఆ బాధ నుండి బయటపడటానికి రీజన్ అంటే మీ మనవరాలని చెప్పుకోవచ్చు కదా. మనవరాలు చూసాం ఎంత మా ఇంట్లో ఎప్పుడు లైట్లో ఆఫ్ చేసి ఉండేటి. నైట్ అసలు ఆఫ్టర్ 6 అంటే లైట్లు ఎక్కువ వేసేది కాదు. మా రూములలో చీకట్లోనే ఉండేవాళ్ళం. నేనైతే చీకట్లో ఉండేవాడిని. ఆల్మోస్ట్ మా ఇల్లు చీకటిగా ఉండేది ఒక 3-4 నెలలు, ఒక 5-6 నెలలు అట్లా. వీడు 1 ఇయర్ కాకముందే మ్యారేజ్ చేస్తే మంచిది అంటే, 1 ఇయర్ తర్వాత అయితే మళ్ళీ ఇంకా కొన్ని రోజులు చేయకూడదు ఏదో చెప్పారు. ఓకే. నేను ఇవన్నీ నమ్మను అసలు. కానీ వాడు ఒక అమ్మాయిని మన తమ్ముడికి చేయాలని అనేవాడు. మన ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టరు. వాడు ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేది. ఎందుకన్నాడో వాడు గుర్తు తెచ్చుకొని ఆ అమ్మాయిని మ్యారేజ్ చేస్తే వాడి ఆత్మశాంతించుద్దని వచ్చింది ఫీలింగ్. వెంటనే వాళ్ళతో మాట్లాడేసి, వాళ్ళు బాబుని కొడుకు అంటే ఎందుకు చేసుకోకుండా అంటే మాకు కొద్దిగా చుట్టాలు కూడా దగ్గర మాకు. ఓకే. ఎగిరి గంతేశారు. వెంటనే పెట్టాను ముహూర్తం, పెళ్ళి. వాళ్ళ ఖర్చు నేనే, నా ఖర్చు నేనే. అసలు రూపాయి ఖర్చు కాకూడదు అక్కడ. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వేసే దండలు కూడా నేనే కొని వాళ్ళ ఇంట్లో పెట్టి దండలు వేయమని అట్లా అన్నమాట. భోజనాల కాడ నుండి అంత అట్లా చేశాను. ఆమె వచ్చింది. ఇక ఆమె వచ్చినప్పుడు ఇక బయట ఆడుతుంటే అన్ని లైట్లు గిట్లు ఎలగటం మొదలుపెట్టినాయి. అట్లా మళ్ళీ మామూలుకు వచ్చినాం కొద్దిగా. కానీ ఇంకా మాకు అక్కడ జ్ఞాపకాలు, వాడు చేసే హడావుడి అంతా గుర్తుకొచ్చి ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వాలని నెక్టార్ గార్డెన్కి షిఫ్ట్ అయ్యా. ఓకే. అది ఒక ఫ్రెండ్ వల్ల అక్కడికి వెళ్తే చాలా బాగా అనిపించింది నాకు. అంటే సెక్యూరిటీ అది బాగుంది అక్కడ. ఓకే. అట్మాస్ఫియర్ కూడా వెనక సైడ్ బిల్డింగ్స్ ఏమి ఉండవు, దుర్గం చీర ఉంటుంది ఓపెన్ వెనకంతా. అరే పొల్యూషన్ లేని లాగా ఉంది, బాగుందని సరే రెంట్కి పోదామని పోయినా. ఇది రెంట్కి ఇచ్చి అక్కడ రెంట్కున్నా. ఒక 1 ఇయర్ తర్వాత అది అమ్మకానికి వచ్చింది. ఒక విల్లా. వెంటనే కొని పరిస్థితి, ఎందుకంటే నచ్చింది కదా. ఆ 1 ఇయర్ లోపలనే ఎలక్షన్స్ వచ్చినాయి, మరి పోటీ చేసినా మళ్ళీ ఎమ్మెల్యే అయినా. అందుకని అది కొనాలని కొనేసాను. ఇప్పుడు ఇది అమ్మేశాను, అది కొనేసాను ఇమ్మీడియట్గా. ఓకే. అంటే ఇక అది వద్దులే అనిపించి ఇక్కడ కలిసి వచ్చింది కదా ఇక అని ఇక్కడ కొనుక్కొని ఇక ఇప్పుడు మాదాపూర్ షిఫ్ట్ అని. ఇంకో 2 ఇండ్లు నాకు, 2 పేరు మీద చెరుకుడు కొన్నాను ముందే. వీడిది అట్లుంది, వాడి పెద్ద బాబుది తీసేసి ఇది కొన్నాను.